సరే, ప్రస్తుతానికి మనం లేఖనాల్ని పరిశీలించి కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఈ రోజున సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకున్నాం. పాస్టర్ గారు సమూయేలు గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే సమూయేలు పాస్టర్ గారు ప్రార్థన చేయగానే అక్కడ ఉరుములు, మెరుపులు, దేవుని కోపానికి గుర్తుగా ప్రకృతి వైపరీత్యములు వారి మధ్య సంభవించినట్లుగా చూస్తాం. స్తోత్రం చెల్లిద్దామా? పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ప్రభా నీ పిల్లలు తప్పు చేస్తున్నారు, తప్పు చేశారు అని ప్రార్థన చేయగానే దేవుడు తన కోపాన్ని వారి ఎదుట కొన్ని గుర్తుల ద్వారా ప్రదర్శించాడు. ఆ తరువాత వారందరూ కూడా సమూయేలు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము తప్పు చేశాం, దయచేసి మమ్మల్ని క్షమించండి అని దైవజనుని వేడుకుంటున్నారు. ప్రశ్న ఏంటంటే, వారు ఏం పాపం చేశారు, ఎందుకు వారు ఏం పాపం చేశారో తెలిస్తే ఆటోమేటిక్గా వారిపైకి దేవుని కోపం ఎందుకు వచ్చిందో కూడా అర్థమైపోద్ది. ఈ రాత్రి మనం కొద్దిసేపు అదే మాట్లాడుకోబోతున్నాం. నా మాటలు వినండి జాగ్రత్తగా. దేవుడు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో సాతాను వాళ్ళనే ఎక్కువగా శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. పాస్టర్ గారు, దేవుడు అందరినీ ప్రేమించాలి కదండి, కొందరిని ప్రేమిస్తాడా అంటే, దేవుని ప్రేమ ప్రణాళిక అనేది సృష్టి మొత్తం పైన ఏకరీతిగా ఉంది. కానీ ఆయన ప్రేమ ఏర్పాటులోనికి వచ్చిన వారు, పిలువగానే లోబడిన వారు కొంతమంది. వారిలో కూడా ఆయన మనస్సుకి చాలా దగ్గరైన వారు కొంతమంది ఉంటారు. వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి దేవుడు వాళ్ళని బాగా ఇష్టపడతా ఉంటాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. 12 మంది సెట్ అయిపోయారు. ముందే చెప్పాడు, మీ 12 మంది అపోస్తలు, మీకే అపోస్తలత్వం అని చెప్పేశాడు. సెట్ అయిపోయిన తర్వాత ఆయనే అంటాడు, అకాలమందు పుట్టిన వాని వలె నేను పుట్టాను, ప్రభు చేతికి దొరికాను అంటాడు. సంఘాన్ని బాగా హింసించేస్తూ ఉండగా ప్రభు చేతికి దొరికాడు. ప్రభు ఆపాడు, హింసించకుండా ఆపి మాట్లాడాడు, మార్చేశాడు. ఎవరిని? అలాగా వెంటనే మనకి మిగతా విషయాల్లో బుర్ర వెంటనే అందుకోపోయినా పర్వాలేదు, వాక్యం విషయంలో వెంటనే అలా బుర్ర అందుకోవాలి. అప్పుడే మన ఆలోచన శక్తి అన్నిటికంటే బాగా పనిచేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ 12 మంది తర్వాత వచ్చాడు, లెక్కంతా సెట్ అయిపోయింది. 12 మంది మీరే అపోస్తలు అని చెప్పేశాడు. 12 సింహాసనాలు మీకని చెప్పాడు. ప్రార్థన చేసి చీటీలు వేస్తే యోధా పోయాక మత్తీయ పేరు వచ్చేసింది. అయిపోయింది, అంతా సెట్ అయిపోయాక అప్పుడు దొరికాడు ఈయన ప్రభు చేతికి. ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారా? 12 మంది ఎంతగా వాడబడ్డారో అంతకంటే ఒక పాయింట్ ఎక్కువే వాడుకున్నాడు. ఒక పాయింట్ కాకపోయినా 0.1% అయినా సరే ఎక్కువ వాడుకున్నాడు పౌలు గారిని. ఎందుకంటే ఆయన మనస్తత్వం ప్రభువుకి అంత దగ్గర చేసేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది ఎక్కువ తప్పులు చేస్తూ ఉంటారు, మాటి మాటికి పడిపోతాడు. కానీ దేవుడు మాత్రం వాళ్ళని వదిలిపెట్టడు. కారణం ఏంటంటే, వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళలో ఏదో ఒక ఒప్పుకోలు కానివ్వండి, ఒక పశ్చాత్తాపం కానివ్వండి, ఒక దేవునికి ఇష్టకరమైన ఒక లక్షణం ఉంటుంది. నేను అందుకని పదే చెప్తా ఉంటా, దేవుడు మనస్సును చూస్తాడు. హల్లెలూయా. నీ మనస్సు, నీ మనస్తత్వం దేవుని పట్ల ఎలాంటి ఆసక్తితో ఉందో చూస్తాడు. ఇదంతా
ఎందుకు చెప్తున్నాను అంటే, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీలు ఏం తప్పు చేశారు అంటే, వారు ఒక పాపం చేశారు అని చెప్పుకున్నాం కదా. ఏమి పాపం చేశారు అంటే, వారు చేసిన పెద్ద పాపమేం కాదు కానీ ఒక రాజును కావాలి అని కోరుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కోరుకున్నారంట? రాజు కావాలి అని కోరుకున్నారు. ఒక మాట జాగ్రత్తగా వినండి. రాజు కావాలని కోరుకోవడమే తప్పయిందా? ఇశ్రాయేలీలకి రాజు ఉండకూడదా అంటే అలా కాదు. దేవుడు సంఖ్యాకాండములో ముందుగానే మాట్లాడుతూ వారి జీవితాల్లో దేవుడు ముందే చెప్పాడు, మీకు ఎప్పుడైనా రాజు కావాలి అనిపిస్తే ఇదిగో దీనికి ప్రొసీజర్, ఈ ప్రాసెస్, ఈ విధానం ఉంది. మీకు కావలసినట్టుగా పలానా రాజుని మీరు ఎన్నుకోవచ్చు అని దేవుడు ముందే చెప్పాడు. హల్లెలూయా. ఆ రాజు విగ్రహారాధికుడై ఉండకూడదు, బహుమంది భార్యలు అతనికి ఉండకూడదు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి దేవుడు ముందు చెప్పాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ ప్రజలకు కూడా వారు పాపం చేశారు అనే మాటకి ఏం పాపం చేశారంటే, వారు రాజు కావాలి అని కోరుకున్నారు. రాజు కావాలని కోరుకోవడం తప్పు కాదు, నేను ముందే చెప్పాను. మరి ఎందుకు వారి జీవితములో అది తప్పుగా ఎంచబడిందంటే, ఒకసారి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 5వ వచనం, చిత్తగించుము. చాలండి, స్తోత్రం చెబుదాం ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఒక మాట చెప్పాను, ఆ మాటను నేను కొంచెం ఆపాను. ఏమన్నామంటే, మనం దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో సాతానుగాడు వాళ్ళని ఎక్కువ శోధిస్తాడు అని కూడా చెప్పుకున్నా. మొదటి మాట అదే ప్రారంభించాం. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇశ్రాయేలీలు దేవుని చేత ఏర్పరచబడిన జనాంగంగా ఉన్నారు. సాతానుగాడు కూడా వాళ్ళ జీవితాల్లో ఎన్నో పాపాలు వాళ్ళు చేసిన పాపాలు ఒక్కోసారి చదువుతూ ఉంటుంటే, బైబిల్ గ్రంథంలో ఈ రోజుల్లో చాలామంది అనుకుంటున్నారు మేము కొత్త పాపం చేస్తున్నాం, కొత్త పాపాలు వచ్చేసినాయండి అనుకుంటున్నాం. మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవం ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని శ్రద్ధగా చదివితే కొత్త పాపం ఏమీ లేదు, పాత పాపం కొత్త బట్టలు వేసుకొచ్చింది అంతే. ఇప్పుడు ఈ రోజుల్లో జరిగే ఈ పాపాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో పూర్తిగా ఇప్పుడు ఉన్నట్టుగానే లేకపోయినా దాదాపు ఇదే విధమైన మనస్తత్వంతో, ఇదే విధమైనటువంటి గ్రుడ్డితనంతో ఆ రోజుల్లో కూడా ప్రజలు బాధపడ్డారు, వేధించబడ్డారు, బానిసలై బ్రతికారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కొన్ని పాపాలు చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని విధానాలు చదివినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అమ్మో నిజంగానే వీళ్ళకి ఆ రోజుల్లో కూడా ఎంత భయంకరత్వం ఉందా అనిపిస్తూ ఉంటుంది. నిజం, వాస్తవమే. సాతాను వాళ్ళతో ఎన్నో తప్పులు చేయించాడు. ఈరోజు వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే రాజు కావాలని కోరుకున్నారు. రాజు కావాలని కోరుకోవడం స్వతహాగా తప్పేం కాదు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, సంఖ్యాకాండం లేవికాండాలు చదివితే వాళ్ళ విధానాలన్నీ నేర్పించడం. మీకు రాజు కావాలి అంటే ఫలానా విధానం ఉందని చెప్పాడు. విధానం చెప్పాడంటే మీకు కావాలంటే పెట్టుకోండి అనే కదా దాని అర్థం. ఇప్పుడు సపోజు మీరు ఊరు వెళ్తున్నారండి, ఇంటికాడ మీరు ఉండలేదు,
ఆడవాళ్ళు ఊరు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తారు, ఇదిగో బియ్యం దిమ్మ కింద ఉన్నాయి, ఒక గ్లాస్ బియ్యం పోసి 3 గ్లాసులు నీళ్ళు పోయి మాకు. ఒక గ్లాస్ బియ్యం పోసి నేను ఎప్పుడు వండలేదులేండి, చెబుతుంటే విన్నాను. వేలు ముంచి కరెక్ట్గా వేలు మీద ఉన్న ఫస్ట్ గీత కొలత చూడమంటారు. పిల్లలకైతే చెప్తారు, నీకు ఆకలిస్తే మ్యాగీ ప్యాకెట్ ఉంది, నీళ్ళు పోసి దాంట్లో వేసి మసాలా వేసి ఉడకబెట్టుకుని తినేసి అని చెప్తారు. అలాగా ఒక విధానం చెబుతాం, ఎందుకంటే చెప్పింది ఊరికే వినడానికి కాదు, కానీ కావాలంటే చేసుకో అనే మాట కోసం అది చెప్తా. దేవుడు ముందే చెప్పాడు, రాజు కావాలంటే మీకు ప్రాసెస్ ఉంది అబ్బాయి, ప్రాసెస్ పాటించండి అన్నాడు. సరే, ఎందుకు మరి రాజు కావాలని కోరుకోవడం ఎందుకు తప్పు అయిందంటే ఒక మాట నేను చెప్తా, జాగ్రత్త వినండి. వీళ్ళు రాజును కోరుకునేటప్పుడు ఎవరిని పడితే వాడిని ఎత్తుకొచ్చేసి మాకు రాజు వీడా అని చెప్పేసి ఎగరలేదు. అప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, సమూయేలు పాస్టర్ గారు, మహాభక్తిపరుడు. ఆ భక్తిపరుడైన ఆ పాస్టర్ గారు ఆ రోజుల్లో ఉన్నాడు కాబట్టి తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళారు. అందరూ ముందెళ్ళి ఎట పడితే అట్ట మాట్లాడడం కాకుండా, మాకు రాజు కావాలి, దయచేసి మీరే ప్రార్థన చేసి దేవుడు ఎవరిని రాజుగా పెట్టమంటాడో దేవుణ్ణి అడిగి ఆయన దగ్గర మాట్లాడిన తర్వాత మీరే ఆలోచించుకుని మా మీద మీరే మీ చేతులతో ఒక రాజుని అభిషేకం చేయండి అని చెప్పారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ మాట చదివాక ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఈ సంఘంలో ఇలాంటి వాళ్ళు లేరు అనుకుంటున్నాను. ఈ రోజుల్లో సేవకుడు ఏదైనా ఒక పని చెయ్యాలంటే పూర్తి స్వాతంత్రంతో చేయడానికి ఉండలేదు. ఏదైనా ఒక గృహప్రవేశం ఉందనుకోండి, పాస్టర్ గారు రావాల్సిన టైం వాళ్ళే చెప్తారు. పాస్టర్ గారు ఏ క్షణాన అది మొదలు పెట్టాలో వాళ్ళే చెప్తారు. అయితే ఒక విషయం ఏంటంటే, మనకి పలానా టైంలో పాస్టర్ గారితో చేయించుకోవాలనుకోవడం తప్పు కాదు. నాకు 10ంటికి డ్యూటీ ఉంది, పాస్టర్ గారు 9ంటికల్లా వచ్చి మా గృహానికి మూలరాయి వేసి వెళ్ళండి అంటే దాంట్లో తప్పేం లేదు. 10ంటికి డ్యూటీ ఉంది కాబట్టి 9ంటికి వచ్చి వేసి వెళ్ళండి అంటే తప్పు లేదు. కానీ ఆ 9ంటికి రమ్మనే మాట వీళ్ళు చెప్పరు, వేరే చోటకి వెళ్ళి అడిగి వస్తారు. అన్యులు అలా చేస్తే ఏ తప్పు లేదు. అంటే వాళ్ళ విధానంలో వాళ్ళు ఉండారు, వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు, మన విధానంలోకి మన మార్గంలోకి వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళ విధానం వాళ్ళు పాటించుకుంటున్నారు. కానీ క్రైస్తవులు దేవుని పిల్లలైన వాళ్ళు ఎక్కడికో వెళ్ళి అడిగొచ్చి, నేను అదే చెప్తా ఉంటా, ఏదైనా ఒక మార్గంలో మనం ఉండాలి. నేను భయపడకుండా అందరికి ఒకటే మాట చెబుతా, క్రైస్తవులు మీరు అన్యాచారాలు పాటిస్తే ఎలాగా? మనం ఏదైనా ఒక మార్గంలో స్పష్టంగా చేయాలి. అయితే ప్రభు లేకపోతే లోకం అన్నట్టు ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, దేవుని చిత్తం మా జీవితం ఎలా ఉందో చూడండి పలానా విషయంలో అంటారు. అని మళ్ళీ వచ్చి కాసేపుడికి వచ్చి అంటారు, పాస్టర్ గారు నేను పలానా చేద్దాం అనుకుంటున్నా, ప్రార్థన చేయండి. మరి ప్రార్థన చేయమన్నప్పుడు దర్శనం, దేవుని ప్రత్యక్షత, దేవుని ఆలోచన వచ్చే వరకు ఎదురు చూడాలి కదా. దైవజనులు ఏం చెబుతారో చూడాలి కదా. చూడకుండా మధ్యలోనే మన సొంత ఆలోచన పెట్టుకునే లెక్కైతే దేవుని ఆలోచన అడగడం ఎందుకు? వాళ్ళ విధానం చూడండి ఎంత మంచిగా ఉంటుందో, చెప్పుకోవాలి. పాపిష్టోడైనా ఒక్కొక్కటి చేసే పని ఒక విధానంలో కాకపోతే ఒక విధానంలోనైనా. ఇప్పుడు మనోళ్ళు వస్తారు, మందిరానికి వస్తారు, ఏ మాత్రం భయం భక్తి లేకుండా ఎట్ట పడితే అట్టుంటారు. తాగుబోతుండే మందిరాన్ని తీసుకురండి, వాడు వస్తే అంత మత్తులో కూడా అంటూ ఉంటాడు. వాడు అంత మత్తులో కూడా వాడు అంటూ ఉంటాడు. అంటే వాడు ఆ పరిస్థితిలో కూడా గుళ్ళో భయంగా ఉండాలని అందరికీ నేర్పిస్తున్నాడు. దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఏదో ఒకటి చెబుతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నేను అనే మాట ఏంటంటే, వాళ్ళు చేసిన పని చెడై ఉండొచ్చు కానీ విధానం నాకు నచ్చింది. వాళ్ళు అన్నారు, మాకు రాజును మీరే పెట్టండి. ఇగో ఈయన పెట్టారు, పొట్టుని పెట్టారండి మేము అనం, పొడుకొని పెట్టారండి అని మేము అనం, సన్నోని పెట్టారండి మేము అనం, మేము ఏమీ మాట్లాడం, మీరు పెట్టండి మీకు ఇష్టమైన వాళ్ళని అని అప్పగించారు. మరి అయినా ఎందుకు తప్పు వచ్చిందంటే, ఒక చిన్న మాట చెప్పి అసలు మాటలోకి వెళ్దాం. ఫస్ట్ అసలు ముఖ్యంగా వీళ్ళకి వచ్చిన తేడా ఎక్కడొచ్చిందంటే, అక్కడ వాళ్ళు అడిగిన విధానం చూడండి. ఇందాక చదువుకున్నాం మనం 5వ వచనములో, సకల జనుల మర్యాద చొప్పున మాకు
ఒక రాజును నియమించుము. హల్లెలూయా. ఎవరు మర్యాద చొప్పునంట? నేను ఒక మాట అంటాను, మనం చేసే ప్రార్థన ప్రభువుతో స్వయంగా మనం మాట్లాడుతున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా సకల జనుల మర్యాద చొప్పున. తర్వాత అధ్యాయంలోకి వెళ్తే శత్రువులు వచ్చి ఏదో శత్రువులు వచ్చి భయపెట్టేశారని భయపడిపోయి చేశారు అనే విధానం కూడా చూస్తా. గమనించండి, మనం ప్రభువుని ఏదైతే అడుగుతున్నామో అది మన కష్టకాలములో అడగాలి, మన అవసరములో ప్రభువుని అడగాలి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. వాక్యం చెబుతున్న మాట, నీకు అవసరమైనదేదో, నీకు కావలసిందేదో దాన్ని అడిగితే నీ హృదయములో ఉన్న ఆలోచనని ప్రభువు గుర్తించి నీ హృదయములో ఉన్న వాంఛ, కోరిక, అవసరాన్ని ప్రభువే తీరుస్తాడని చెబుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొన్నిసార్లు మనం అడిగేవి ఎలా ఉంటాయంటే మనకు వాస్తవానికి అవసరం లేదు, కానీ అవతలోళ్ళకి అది ఉంది, నాకు కూడా అది. క్రైస్తవులు అలా చేసే ప్రార్థన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటాం ప్రభువుకి ఏం తెలుసులే అనుకుంటాం. మన మనసులో ఉన్న ఆలోచన ఏంటో ప్రభువుకి తెలుసు. కొన్నిసార్లు మందిరానికి వచ్చినప్పుడు హృదయం నిండా బాధ ఉంటుంది. చెప్పడానికేమో ఒక కష్టం కాదు, అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. చిరాకు, విసిగిపోయిన జీవితం అయిపోద్ది. అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా అర్థం కాక, ప్రభు నా కష్టం ఇది, నా బాధ ఇది అని ఎలా చెప్పాలో కూడా తెలియక, అసలు ఏ కష్టం నుంచి మొదలు పెట్టాలి, ఏ కష్టం నుంచి ముగించాలో అర్థం కాక చిరాకు అనిపించేసి ఇక మందిరానికి వచ్చి కూర్చుని హల్లెలూయా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా అని స్తుతిస్తూ ఉంటాం. మరి మీ జీవితంలో అలాంటి అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ ఒక్కోసారి అలాగే చేస్తూ ఉంటాం. అయితే వాక్యం చెబుతుంది ఒక మాట, అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువునందు నీవు ఆనందించి స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ హృదయ వాంఛలు తీర్చబడతాయంట. నమ్మితే స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కొన్నిసార్లు మన హృదయంలో బయటికి చెప్పుకోలేం. మనం నా బాధ ఇదండి అని చెప్పడం మన వల్ల అవదు. ఏంట్రా నీ బాధ, నాకే అదే అర్థం కావట్లేదు అని అంటాం మనం. నా బాధ ఏంటో నాకే తెలియట్లేదు, నీకేం చెప్పను అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. కానీ వాక్యం చెబుతుంది, అలాంటి పరిస్థితుల్లో కూడా నీవు చేసే ప్రార్థన, నీవు ప్రభువును స్తుతించే సమయంలో నీవు ప్రార్థనలో కూర్చో, స్తుతిస్తూ ఉండు. దేవుడు నీ హృదయంలో ఉందేంటో తెలుసుకుని నీకు సమాధానం ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని పిల్లలారా, మనం చేసే ప్రార్థన ఉండకూడని లక్షణం ఏంటంటే, ఇతరులను చూచి మనం కూడా పొందుకోవాలని ఏ రోజు కోరుకోకూడదు. వీళ్ళు చేసిన మొదటి పొరపాటు అది. సకల జనుల మర్యాద. వాళ్ళ మర్యాదలు నీకెందుకు? వాళ్ళకు ఉంటారు. నీ పట్ల దేవుడు వేరే 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 ఆలోచనతో నేను నడిపిస్తున్నాడు కదా, వాళ్ళకు ఉండారు, నాకు కూడా కావాలి. అయితే ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. ఒకసారి ఒక చిన్న మాట చదువుదాం. అదే 8వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం, 12వ అధ్యాయానికి వద్దాం. 12వ వచనం నుండి చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను ఆయన కాదు. చాలండి. మరొక మాట కూడా చదువుకుందాం. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. సరే, ప్రస్తుతానికి ఈ మాట చదివాం కాబట్టి దీని గురించి కొద్దిసేపు ఆలోచిద్దాం. 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివినప్పుడు,
నీ దేవుడైన యెహోవా నీ మీద రాజై ఉన్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. వీరు రాజై మా మీద ఒక రాజు కావాలి అని కోరిన సందర్భం గురించి ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, మీ మీద అప్పటికే ఒక రాజు ఉన్నాడు. వాస్తవానికి అప్పటి వరకు వాళ్ళ మీద రాజు ఎవరు లేరు. వాళ్ళని అప్పటిదాకా కాపాడుతూ వచ్చింది న్యాయాధిపతులు కాపాడుతూ వచ్చారు. ఎప్పుడైనా తన ప్రజలు పాపములో ఉండగా దేవుడు న్యాయాధిపతులు నిలబెట్టుకుని న్యాయాధిపతులు పంపించి వారి ద్వారా ప్రభు వాళ్ళతో మాట్లాడి కాపాడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ వీరేం చేస్తున్నారు అంటే, మాకు రాజు కావాలి అని అడిగారు. ఆ రాజు కావాలి అని అడగడం వలన 2 నష్టాలు జరుగుతున్నాయి ప్రాముఖ్యంగా. మొదటి నష్టం ఏంటంటే, మీ మీద రాజుగా ఉండకుండా మీరు నన్నే తృణీకరించేశారు అని ప్రభు అంటాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండవ నష్టము అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అప్పటి వరకు ఇశ్రాయేలీని త్రోవ తప్పించడానికి సాతానికి చాలా కాలమే పట్టేది. ఒక్కసారి వాళ్ళు స్థిరపడ్డారు అంటే, న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూడండి, అతడు జనములను విడిపించిన తర్వాత, రక్షించిన తర్వాత దేశం 40 సంవత్సరాల పాటు, 50 సంవత్సరాల పాటు, 70 సంవత్సరాలు నెమ్మదిగా ఉండెను అనే మాటని మనం అనేక సందర్భాల్లో చూడగలుగుతాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, న్యాయాధిపతుల గ్రంథములో దెబోరా బారాకులను దేవుడు ఎన్నుకుని తన ప్రజల్ని విడిపించడానికి, రక్షించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు న్యాయాధిపతులుగా. వారి ద్వారా రక్షింపబడిన తర్వాత దేశం అనేక సంవత్సరాల పాటు నెమ్మదిగా ఉంది. ఎలా నెమ్మదిగా ఉంది దేశం? వారు మరలా భక్తిలో స్థిరపడ్డారు కాబట్టి నెమ్మదిగా ఉంది. వాళ్ళు దారి తప్పిపోయాక మళ్ళా ఆ శత్రువు వచ్చి వాళ్ళ మీద దాడి చేశాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఒకసారి ఆ మాట చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము ఒక్కసారి త్వరగా ఎవరైనా తెరవండి. న్యాయాధిపతుల గ్రంథము దెబోరా వారిని రక్షించిన తర్వాత మాటలు మనం చూస్తే మనకు ఒక మాట స్పష్టంగా కనపడుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, క్షమించండి, 5వ అధ్యాయం ఆఖరి వచనాన్ని, 6వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. తరువాత దేశం 40 సంవత్సరముల పాటు నిమ్మళముగా నెమ్మదిగా ఉండేను. 6వ అధ్యాయం మొదటి వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా వారిని మరలా మిద్యానీయుల చేతికి అప్పగించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. నా మాటలు అర్థం చేసుకోండి. 5వ అధ్యాయం ఆఖరి వచనములో దేశం 40 సంవత్సరాల పాటు నిమ్మళముగా నెమ్మదిగా ఉండేననే మాటను చూస్తాం. ఎలా నెమ్మదిగా ఉంది అంటే, ఒక్క మాట నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక కుటుంబం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, నెమ్మదితో ఉన్నారు అంటే, గలిబిలి లేకుండా ఏదైనా జీవితం ఉంది అంటే అది కేవలం దేవుని కృప ద్వారానే సాధ్యము. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప లేకుండా నేను డబ్బులు సంపాదిస్తాను అని మనం పరిగెత్తవచ్చు. 4 దొంగతనాలు, ఒక 5-6 మోసాలు చేసి ఆ డబ్బు 4 రోజులైనా సంపాదించి చూపించవచ్చు. దేవుని కృప లేకపోయినా నేను ఆరోగ్యాన్ని సంపాదిస్తానని వెళ్ళి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఏదో ఒక 4-5 ఇంజక్షన్లు చేయించుకుని ఒక 2 రోజులు ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు. కానీ దేవుని కృప లేకుండా నెమ్మదిని సంపాదించాలి అంటే మాత్రం అది ఎప్పటికీ సాధ్యపడే విషయం కాదు. స్తోత్రం చెల్లిద్దామా? నెమ్మది అనేది దేవుడు మాత్రమే అనుగ్రహించగలడు. గమనించండి, ఇశ్రాయేలీయుల పైన దేవుడు న్యాయాధిపతుల్ని నియమించి వారికి నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉండేవాడు. మరి కొంతకాలం వారు భక్తిలో ఉండేవారు. మరలా సాతానుగాడు వాళ్ళని శోధించడం మొదలు పెట్టేవాడు. ఒకటి తర్వాత ఒకడు మళ్ళీ అందరూ కూడా పాపంలోకి మొదలయ్యేవారు. కానీ ఒక మాట గమనించమంటారా? ఇప్పుడు రాజును నియమించుమని వీరు అడగడం చేత వీరు చేస్తున్న పని ఎంత ప్రమాదకరమైనదంటే, దాదాపు వారందరూ కూడా పాపములో పడిపోవడానికి ఎక్కువ అవకాశాన్ని కలుగజేసుకుంటున్నారు వారంతట వారు. ఎలా అంటారేమో, సంఘాన్ని సాతానుగాడు
చెడగొట్టాలి అంటే వాడికి రెండు మార్గాలు ఉంటాయి. సంఘాన్ని నాశనం చేయాలి, చెడగొట్టాలంటే వాడికి 2 మార్గాలు. మొదటి మార్గం ఏంటో తెలుసా? మెల్లగా ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఎందుకు నాకు అర్థం కాక అడిగితే ఎందుకు వెళ్తున్నావు నువ్వు చర్చికి అని అంటాడు. మరొకళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇప్పుడు ఏంటంట అని అంటాడు. మరొకళ్ళ దగ్గరికి వెళ్ళి మరో ప్రశ్న వేస్తాడు. అలా 2-3 దగ్గరికి వెళ్ళి 2-3 ప్రశ్నలు వేస్తాడు. ఇప్పుడు ఈ 2-3 సాతాను చెప్పిన ప్రశ్నలు, సాతానుగాడు మనసులో పెట్టిన అనుమానాలు విని వీళ్ళల్లో ఒకళ్ళు ఇద్దరు ఏమవుతారు? సాతానుగాడి వైపు తిరుగుతారు. తిరిగి సాతానుగాడి నేర్పించిన మార్గంలో, వాడు శోధించిన మార్గంలో పడిపోయి ప్రార్థన, విశ్వాసం అన్నీ కోల్పోయి వాడి మార్గంలో శోధింపబడతా ఉంటారు. నా మాట జాగ్రత్త వినండి. ఈలోగా పాస్టర్ గారిని ప్రభు బలపరిచో, సంఘంలో ఆరాధనలో ఎవరో ఒకరిని ప్రభు బలపరిచో ఆరాధిస్తూ ఉండగా, వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా ఈ సాతానుగాడు కష్టపడి చెడగొట్టిన ఇద్దరిని మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ క్రంపరిచేస్తాడు. దైవజనుల ద్వారా దైవజనురాల ద్వారా మాట్లాడు దేవుడు క్రంపరుస్తాడు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, సంఘాన్ని కాపాడిన ఆయన, సంరక్షించిన ఆయన, ఉపవాసాలు ఉండి రాత్రి పగలు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, మళ్ళా దేవుడు క్రంపరుస్తాడు. మళ్ళా ఆడు కష్టపడి ఏం చేయాలి? మళ్ళీ ఇంకో 2-3 కుటుంబాలని ఎట్టగొట్ట చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ సాతానుగాడికి ఒక షార్ట్ కట్ ఉంది. ఇంత బాధపడకుండా ఒక షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ ఏంటి తెలుసా? ఆడి కొంపకి ఈడి కొంపకి పోకుండా డైరెక్ట్ పాస్టర్ గారి కొంపకి వెళ్ళిపోతాడు. డైరెక్ట్ పాస్టర్ గారి ఇంటికి వెళ్తాడు. అయ్యగారు అని మొదలు పెడతాడు. పాస్టర్ గారు ఏ విషయంలో బలహీనంగా ఉన్నాడు, పాస్టర్ గారు ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో ఆలోచించి ఓకే అనుకుంటాడు. అక్కడ వాళ్ళని పడేయగలిగితే సంఘం అంతటి చెడగొట్టేయగలను అనుకుంటాడు. కానీ దేవుడు తన కొరకు నమ్మకమైన సేవకుల్ని ఎన్నుకుని ఎవరు పడితే వాళ్ళ పరిచర్యలోకి వచ్చి నిలబడలేకపోవడానికి కారణం అదే. సాతానుగాడి శోధనలు కాపర్ల మీద ఎక్కువ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎందుకంటే దారి తప్పించే వారే దారి చూపించే వారే పక్క దారికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అందరూ వాళ్ళ వెనకాల పడి వెళ్ళిపోతారు పక్క దారికి. అందుకనే సాతానుగాడు దైవజనులు శోధించాలని చూస్తూ ఉంటాడు. కానీ ఈ రోజున మనమందరం ఇలా ఉన్నాము అంటే నమ్మకమైన సేవకులుగా దేవుడు తన పని వారిని నియమించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి సంఘాలు నిలబడుతున్నాయి. కొంత మట్టికి సంఘాలు చెడిపోవడానికి కూడా ఒక్కొక్క చోట చూసినప్పుడు సంఘాలు అల్లకొల్లోలం అయిపోతున్నాయి. దేవుడు రక్షించుకున్న ఆత్మలు భ్రష్టు పట్టిపోతున్నారు, అబద్ధ బోధనలోకి. ఎందుకు కారణం? అక్కడ కూడా సేమ్ ఇదే ఫార్ములా. అంటే నాయకుడిని తప్పిస్తే ప్రజలందరిని ఏం చేయొచ్చు? నాయకత్వం అనేది చాలా ముఖ్యమైనది. అది సంఘంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు. నీ వ్యక్తిగత జీవితం పైన ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. దేవుడు నాయకత్వంలో మనం ఉన్నామా? శరీరం నాయకత్వంలో మనం ఉన్నామా? పరిశుద్ధాత్మ నాయకత్వంలో మనం ఉన్నామా? ఏ నాయకత్వంలో ఉన్నామనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కొంతమంది వాక్యపు నాయకత్వంలో ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా నడుస్తారు. కొంతమంది శరీర నాయకత్వంలో ఉంటారు, పద్దాక పడిపోతానే ఉంటారు. కొంతమంది దేవుని నాయకత్వంలో ఉంటారు కాబట్టి వారి జీవితాలు వెలుగుగా కనబడతాయి. కొంతమంది సాతాను నాయకత్వంలో ఉంటారు కాబట్టి భ్రష్టు పట్టిపోయి ఉంటారు. మన వ్యక్తిగత జీవితం ఎవరి నాయకత్వంలో ఉందనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా మనం నడిపించాలి. సంఘము కూడా ఇందాక చెప్పినట్టు సరి అయిన మార్గంలో నడిపించబడాలి. మన దేశం కావచ్చు, మన ప్రాంతాలు కావచ్చు, అన్నీ కూడా సరైన నాయకత్వంలో ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు వీళ్ళపైన రాజు వస్తున్నాడు. ఇంతకాలం సాతాను వీళ్ళని చెడగొట్టాలంటే చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు వీళ్ళని చెడగొట్టడానికి సాతానికి ఒక షార్ట్ కట్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. అదేంటంట? ఒక్క రాజును పడేస్తే చాలు, రాజు ఒక్కడు విగ్రహారాధికుడైతే చాలు, దేశానంతటినీ కూడా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. రాజే పచ్చి తాగుబోతు అనుకుందామండి. దేశం అంతా ఏం చేస్తాడు? అందరిని తాగుబోతులు చేసేస్తాడు వాడు. రాజు
మోసాలు చేసేవాడు అనుకోండి, దేశాన్ని అంతా మోసాలు చేసేవాళ్ళుగా మార్చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు సాతానుకు ఒక అవకాశం కలగజేస్తున్నారు వారి పైన. రాజు భక్తిపరుడైతే బానే ఉంటది, కానీ రాజు భక్తి పరునిగా బ్రతకకపోతే ఆ ప్రభావం ప్రజలందరిపైకి వచ్చేస్తుంది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభావం ప్రతి ఒక్కరిని చేస్తుంది. రోమా ప్రభుత్వ కాలంలో నేను చాలా కాలం క్రితం చదివాను, పూర్తి గుర్తులేదు, 1-2 పొరపాట్లు ఉండొచ్చు, కానీ నాకు గుర్తున్నంతవరకు చెప్తాను. కాన్స్టంటైన్ అనే రాజు ఉండేవాడు. రోమా ప్రభుత్వం చేసిన రాజులు ఎవరైతే ఉన్నారో భయంకరంగా క్రైస్తవులకు వ్యతిరేకం వాళ్ళు. వాస్తవానికి అందరికంటే పరమ క్రూరుడు నీరో చక్రవర్తి అని చెప్పుకుంటారు. హతసాక్షుల పుస్తకాలు ఏదైనా ఒకటి చదివితే యేసు ప్రభు వారి పేరుతో పాటు వాడి పేరు కూడా తరచుగా కనపడతా ఉంటుంది అలాంటి పుస్తకాల్లో. ఎంత దుర్మార్గుడంటే వాడి కాలక్షేపానికి క్రైస్తవులు గుంపులుగా తీసుకొచ్చి వాడు పెట్టుకుని ఒక ఆడిటోరియంలో వాళ్ళని పడేసి, ఒకరోజు టైంపాస్కి ఏమో వాళ్ళని సింహాల ఎదురుగా పడేసేవాడు. సింహాలు వాళ్ళని తినేస్తా, బ్రతికున్న వాళ్ళని చంపేస్తా ఉంటుంటే ప్రశాంతంగా ఎంజాయ్ చేసేవాడు. మరొక రోజేమో వాళ్ళని కట్టేసి కాల్చేసి హింసిస్తూ ఉండేవాడు. మరొక రోజేమో ఎన్నో హింసలండి, ఇక నేను 1-2 అని ఎలా చెప్పగలను, కానీ నిప్పుల్లో కాల్చేసేవాడు. కణకణలాడే కాలుతన్న ఇనప కుర్చీల పైన కూర్చోబెట్టి చంపేసేవాడు. మొండి దున్నపోతులతో పొడిపించి చంపేసేవాడు. వాడి క్రూరత్వం అలా ఇలా ఉండదు, భయంకరమైన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. అటువంటి రోమా ప్రభువుల కాలంలో కాన్స్టంటైన్ అనే రాజు ఒక రోజున దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. దేవుని తెలుసుకున్నాడు, యేసు ప్రభు వారిని. ఓహో, యేసు ప్రభు వారి నిజమైన దేవుడు అని తెలుసుకోగలిగాడు. కానీ అతను ఆ మార్గంలో సరైన లోతైన అనుభవాన్ని నేర్చుకోలేకపోయాడు. వాక్యంలో లోతుకి ఇంకా వెళ్ళలేదు. వెళ్ళకుండా అతను ఏం చేశాడంటే ఒక చిన్న అమాయకత్వ పని చేశాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన కొత్తలో మనందరికీ మంచి ఎనర్జీ ఉంటుంది కదండి, దేశాన్ని మార్చేయాలనుకుంటాం కదా. బాప్టిజం పొందిన కొత్తలో ఇప్పుడులాగా ఉండారా మీరు అందరూ? బాప్టిజం పొందిన కొత్తలో క్వైట్ ఆపోజిట్ ఉంటాం. అలా మనమేనా అనుకుంటాం, అసలు బాప్టిజం పొందే సమయంలో చూస్తే ఓ వీళ్ళు ఒకటేనా అనుకుంటాం మనం. ఆయనకు కూడా మంచి హుషారు, మంచి ఎనర్జీ వచ్చేసింది. నేను ప్రభువు కోసం చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి. రాజుగారు కదా, ఏదైనా చేయగలడు. వాస్తవానికి దేశమంతా ఒక ఆజ్ఞ ఇచ్చేసాడు, రబ్బాయ్ ఇక నుండి దేశమంతా యేసయ్యను ఆరాధించాలన్నాడు. అర్థమవుతుందా? రోమా ప్రభుత్వం బలంగా ఉన్న కాలంలో ఇక నుండి దేశమంతా ఎవరిని ఆరాధించాలి? అసలు ఆ మాట చదువుతుంటే నా చిన్నప్పుడు కళ్ళన్నీ నెరవేరిపోయినట్టు ఉంటాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేవాడిని, అసలు ఇవన్నీ ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, నువ్వు పైన అన్నీ చేయగలిగిన సర్వశక్తిమంతుడు కదా. ఒకసారి భూమి మీద ఉన్న వాళ్ళందరూ నా పిల్లలవును గాక అనొచ్చు కదా, అనవెందుకు అనుకునేవాడిని నేను. ఎందుకంటే కలుగును గాక అన్న ఒక్క మాటతో సూర్య చంద్రుల్ని కలగజేసేసాడు, భూమి ఆకాశాలను కలగజేశాడు, సముద్రంలో ఉన్న వాటిని, భూమిపైన తిరుగుతున్న వాటిని, ఆకాశంలో ఎగిరే వాటిని, చెట్లు చేమల ప్రతి వాటిని కలుగునుగాక అన్న ఒక్క మాటతో చేసేసాడు. నేను అనుకుంటా ఉండేవాడిని, అది కూడా అనొచ్చు కదా అనుకుంటూ ఉండేవాడిని. అదే వాక్యానుసారమైన జ్ఞానం పెరిగే కొద్దీ అలా అనకూడదు, దానికి ఆయన ఒక విధానం ఏర్పరిచాడు, ఒక త్యాగం చేశాడు, ఒక బాధ్యత ఇచ్చి వెళ్ళాడు అనే విషయం అర్థమైన తర్వాత చేయాల్సిన సువార్త పని జాగ్రత్త చేస్తున్నాడు. ఆ చక్రవర్తి గారు ఏం చేశాడు, ఇక నుంచి నా దేశం అంతా క్రైస్తవులు యేసు ప్రభువుని ఆరాధించాలి. అందరికీ విపరీతమైన గలిబులు అల్లర్లు మొదలైపోయినాయి. ఏంటి బాధ అంటే వాళ్ళు అన్నారు, అరే బాయ్ నాయన రాజుగారు మీరు మాట వినాలి,
మనోళ్ళు నిన్నటిదాకా వెళ్తారు, నువ్వు ఎప్పటికైనా ఆరాధించమంటే యేసుప్రభుని ఆరాధిస్తారు, కానీ యేసుప్రభు ఏడు చూపించి ఆరాధిస్తామంటారు. మనోళ్ళకి అది అలవాటు అయ్యింది. యేసుప్రభుని అరే మందిరానికి రండి, యేసుప్రభుని ఆరాధించండి అంటే ఓకే వస్తారు, అందరూ వస్తారు, నీ మాట ఎవరు కాదనరు, అందరూ వస్తారు. కానీ మనోళ్ళు వచ్చి అడుగుతుంది ఏంటంటే ఏడు యేసుప్రభు ఏడు అని అడుగుతున్నారు. యేసుప్రభు ఏడు అని అడుగుతుంటే మరి మేము ఎక్కడి నుంచి చూపించాలని అంటున్నారు. మరేమో మన గుళ్ళో మేము ఎక్కడైనా కనపడ్డాడు యేసుప్రభు అని మీకు చెప్పాలి? ఎక్కడైనా కనపడుతున్నాడు? ఎక్కడైనా బొమ్మ ఉందా? ఒక సిలువు కూడా పెట్టలేదా? ఏ బొమ్మలో లేవాయే? వాళ్ళకేమో అన్నీ అయ్యే అలవాటు, ప్రతి దానికి ఉండాలి ఒక బొమ్మ. మరి ఇక్కడేం ఏం కనపట్టలేదు, మేము ఎలా ఆరాధించాలని అన్నారు. ఏదైనా బొమ్మ పెట్టి అప్పుడు ఆరాధిస్తాం. అరే బొమ్మలు పెట్టకూడదు, ఆయన బొమ్మే పెట్టు ఆరాధిస్తాం అన్నారు. సరే ఆలోచించారు. ఇలాగా మన గుళ్ళో అసలు ఏ బొమ్మ ఉంది అని అడిగాడు. మన గుళ్ళో వాళ్ళకు దేవత ఉంటుంది, ఆ దేవత ఆదికాండం నుంచి వచ్చింది. ఆ దేవత చేతిలో ఒక పసిపిల్లాడు ఉంటాడు, అతను కూడా దేవుడు అని చెప్తారు. ఒక దేవత ఆవిడ చేతిలో ఒక పసిపిల్లాడు ఉంటాడు, ఆ పసిపిల్లాడు దేవుడే, ఆ పట్టుకున్న స్త్రీ కూడా దేవత. ఆ బొమ్మలు మన దగ్గర మన వాళ్ళకి చాలా సెంటిమెంట్ ఎక్కువ, ఆ బొమ్మలు ఉన్నాయన్న. ఆ రాజు అన్నాడు, ఇదిగో ఆవిడ మరియమ్మ, ఆయన యేసుప్రభు, పెట్టే అని అన్నాడు. ఇంకో మాట చెప్పమంటారా? తర్వాత కొంతకాలానికి అసలు సత్యం అనేదే పోయింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అసలు వాస్తవిక సత్యం అంతరించిపోయింది. ఇక అందరూ గుణదలకొండ మొదలుపెట్టారు. ఆ రోజుల్లో కేథలిక్ సంఘాలు మాత్రమే ఉండేవి. ప్రారంభంలో పెంతుకొస్తు మాత్రమే, అంటే పరిశుద్ధాత్మ అనుభవం మాత్రమే ఉంది. మన పెంతుకొస్తుని మనం ఈ మధ్య పెట్టుకున్నాం పేరు. పరిశుద్ధాత్మ అనుభవం సర్వసత్యం ఉంది, మళ్ళీ పెంతుకొస్తు మాత్రమే ఉందంటే నా మీద గొడవకి వస్తుంది. ప్రారంభంలో పరిశుద్ధాత్మ సర్వసత్యం ఉంది, మధ్యలో దాన్ని అంతా అంతరింపు చేసేసి వీళ్ళు ఏం చేశారు, మరలందరూ ఇది మొదలుపెట్టారు, మరియమ్మ ఆరాధన మొదలుపెట్టారు. అది అయిపోయిన తర్వాత మార్టిన్ లూథర్ అనబడిన ఒక దైవజనుడు వచ్చి, అరే నాయనా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా రక్షింపబడతాడని చెబుతుంటే మీరు ఇవన్నీ ఎందుకు మొదలుపెట్టారు అనే అనుమానంతో అతడు బైబిల్ చదవడం మొదలుపెట్టి, అప్పట్లో బైబిల్ ఎవరికి అందుబాటులో ఉండేది కాదు, కేవలం చర్చిలో గొలుసులతో ఎక్కడో మూల కట్టేసి ఉంచేవాళ్ళు బైబిల్ని, ఎవరు పడితే వాళ్ళు చదవకూడదని. ఆ దారుణమైన కాలంలో ఆ దైవజనుడు చేసిన పోరాటం వలన మరలా ఈ రోజున మనం అందరం సర్వసత్యాన్ని సంపాదించగలిగాం. స్తోత్రం చెల్లిద్దామా? ఇక్కడ వీళ్ళు అవకాశం ఇస్తున్నారు, రాజుని కలగజేయడం ద్వారా దేనికి అవకాశం ఇస్తున్నారు? సాతాను వీళ్ళని పడేయడానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. కానీ దేవుని చిత్తములో, దేవుని ఆలోచనలో వీరి విషయమైన ప్రణాళిక వేరేగా ఉంది. అందరికీ రాజు ఉన్నాడు, బానే ఉంది, మీరు రాజుని పెట్టుకోవచ్చు, బానే ఉంది. ఆ రాజు ఏదో మీరే పెట్టండి అన్నారు, అది కూడా బానే ఉంది. కానీ అది దేవునికి ఇష్టంగా లేదు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దేవునికి అది వారి జీవితం పట్ల ఇష్టంగా లేదు. చేయకూడదా? చేయొచ్చు, కానీ దేవునికి ఇష్టం లేదు. నా మాట అర్థమవుతుందండి? చేయకూడదా? పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చు. మరి ఎందుకు? దేవునికి ఇష్టం లేదు. మరి అందరూ పెట్టుకుంటాడు, వాళ్ళ విషయంలో ఒప్పుకున్నాడు, మన విషయంలో ఒప్పుకోవట్లేదు. నేను ఈ రాత్రి మీ అందరికీ జ్ఞాపకం చేసి చెప్పే మాట ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరి పక్షాన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మన జీవితం అనేది ఆయన ఎప్పుడో ఒక మంచి ప్రణాళిక సిద్ధపరిచి ఉంచాడు. చాలాసార్లు చాలామంది చెబుతూ ఉంటారు, ఒక్కొక్కరి తలరాతలు ఒక్కొక్కలాగా ఉంటాయి, ఒక్కొక్కటి నుదుటి రాతలు ఒక్కొక్కలా ఉంటాయి. అవన్నీ నేను చెప్పట్లేదు, కానీ అవన్నీ నేను నమ్మను. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, మన జీవితాన్ని దేవుడు ప్రత్యేక రీతిలో ప్రేమిస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా.
అందరూ వెళ్ళే దారిలోనే నేను వెళ్ళాలి, అందరూ ఉండేటట్లుగానే నేను ఉండాలి, అందరికి కావాల్సిందే నాకు కావాలి, అందరికి ఇచ్చిందే నాకు ఇవ్వాలి, అందరూ పొందుకుందే నేను దేవుడు అంటున్నాడు అది కుదరదు. నీ జీవితం పట్ల నాకు ఇంకొక ఆలోచన ఉంది. వాస్తవానికి ఇక్కడ దేవుడు పడిన కోపం కూడా పూర్తిగా 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 తప్పు చేశారని కోపట్లే. నాకు ఇష్టం లేదు అయినా మీరు కావాలంటున్నారు అని ఒక మాట చెప్పాలంటే కొంచెం చిరాకుతో, కొంచెం అసహనంతో, కొంచెం వాళ్ళ మీద ఉన్న ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అన్నట్టుగా కోప్పడుతున్నాడు దేవుడు. తప్పు చేశారంటే కాదు, పూర్తిగా తప్పు కాదు, రాజుని ఏర్పరచుకోవచ్చు. కానీ దేవుని ప్రణాళిక ఆ సమయంలో వారి జీవితం పట్ల రాజుని ఏర్పాటు చేసుకునే విధంగా లేదు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఆ సమయంలో వారి జీవితం పట్ల మరొకలాగా ఉంది. వారి జీవితాన్ని ఆయన మరోలా బలపరచాలనుకున్నాడు. వారిపైన ఆయనే రాజుగా ఉండాలనుకున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ముగిస్తా కానీ ఒక్క 10 నిమిషాలు నా వైపు చూస్తా, జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి నేను మీ అందరికీ జ్ఞాపకం చేసి చెప్పే మాట ఒక్కటే, మన జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఎలాగుందో తెలుసుకోవాలి, దానికి లోపడాలి, దానికి తగినట్టుగా మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. నాకు బాగా ఇష్టమండి నాకు కొన్ని పుస్తకాలు చదవాలంటే కొంచెం భయం, కొంచెం బాధ, చదవలేను అంత తేలిక. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ మనిషిని, కనిపించడానికి చాలా భీకరంగా ఉంటా, కానీ నేను ఎంత పెద్దగా ఉన్నానో నా గుండె అంత చిన్నగా ఉంటుంది. ఈ మొదటి సమయాల గ్రంథం చదవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో నాకు అత్యంత ప్రియమైన ఒక పాత్ర యోనాతాన్ జీవితం. అది చదువుతున్నంతసేపు ఒక్కొక్క వచనం ఒక్కొక్కలా కనబడతా ఉంటుంది. ఆ యోనాతాన్ జీవితాన్ని చదువుతుంటే ఎంత బాధ అంటే నాకు ఇక నేను చెప్పలేను ఆ బాధని. ఈ మొదటి సమయాల గ్రంథం యోనాతాన్ జీవితం, ద్వితీయోపదేశ కాండంలో మోషే గారి జీవితం, 2 తిమోతి పత్రికలో పౌలు గారి జీవితం, ఇలాంటివి చదువుతుంటే ఇక చాలా కష్టం. ఇక ఆ పుస్తకాలు ముగించడం అనేది ఒక్కోసారి అయితే కొన్ని అధ్యాయాలు ఇప్పుడు వల్ల కాదులేక ఎంత అని చెప్పేసి కొన్ని అధ్యాయాలు చదవలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోనాతాన్ అనబడిన ఒక మహాభక్తుడు ఈ పుస్తకంలో కనపడతాడు. వాస్తవానికి రాజు అవ్వడానికి స్వతహాగా అన్ని అర్హతలు ఉన్నాయి అతనికి. దేవుని విషయమై రోషం కలిగిన వాడు, రాజరికము చేయడానికి, రాజరికముగా బ్రతకడానికి, రాజుగా పరిపాలన చేయడానికి, సర్వము యుద్ధ ప్రణాళికల విషయంలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, అన్నిటిలో కూడా సరి అయిన తెలివితేటలు ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, దావీదు ఎంతటి జ్ఞానవంతుడో, ఎంతటి తెలివైన వాడో అదే రీతిగా జ్ఞానవంతుడు, దేవునికి భయపడేవాడు, దేవునికి భక్తి కలిగిన వాడు, మహా గొప్ప వ్యక్తి అతను. నేను అనుకుంటా ఉంటాను, దావీదు గొలియాతుని చంపేదాకా యోనాతాన్ ఏం చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటా. ఒకసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, యోనాతాన్ వెళ్ళిపోతానంటే వాళ్ళ నాన్నగారు ఏమైనా గొలిసేసి కట్టేశాడేమో అనిపిస్తూ ఉంటుంది. అరే అబ్బాయి నువ్వు వెళ్ళమాకు, నువ్వు వెళ్ళిపోతే ఎలాగని చెప్పేసి యోనాతాను గురించి, యోనాతాను తెగింపు గురించి సౌలుకు ముందే తెలుసు. ఎందుకంటే ఒకనొక కాలంలో శత్రువులు వచ్చేసారని చెప్పేసి సౌలు భయపడిపోతా కూర్చున్నప్పుడు, మా నాన్న భయపడిపోతా కూర్చున్నాడు. కానీ దేవుని శత్రువులని మనము ఎందుకు ఓడించలేము? దేవుడు మన పక్షానగా ఒకరితో వెళ్తే ఏంటి, 1000 మందితో వెళ్తే ఏంటి, ఆయన యుద్ధం చేసేవాడు అన్నాడని చెప్పేసి 12 ఎంటి పెట్టుకెళ్ళిపోయి యుద్ధాన్ని మొదలెట్టేశాడు. రాజుగారు చెట్టు కింద కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు భయం వేసి. ఒక పక్కన పాస్టర్ గారు తిట్టెళ్ళాడు, ఆలోచిస్తున్నాడు, భయపడిపోతున్నాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు అన్నట్టుకు వెళ్ళిపోయాడు. ఒక్కడనే పెట్టుకెళ్ళాడు, 12 ఒకడిని పెట్టుకెళ్ళాడు. వాడికి కూడా పెద్దగా యుద్ధం రాదు. వాడు కూడా అందరినీ పడేసిన వాళ్ళని కొట్టడమే కానీ నుంచున్న వాళ్ళని పడేయడం వాడికి రాదు. అక్కడ మీరు చదవండి, వాడు ఏం చేస్తాడంటే యోనాతాను పడేసిన వాళ్ళందరినీ వీడు వెనకాలగా చంపుడు మొదలు పెడతాడు. కత్తితో పడుతున్నాడు, పడిపోయాడా ఓకే అని చంపుతున్నాడు. అంతేగాని యోనాతాన్తో పాటు పక్క నుంచి కొట్టేంత ఓపిక వీడికి లేదు. అలాంటి 12 ఒకటి పెట్టుకుని వెళ్ళిపోయి యుద్ధాన్ని మొదలు చేశాడు ముందు. అంతటి తెగింపు కలిగినోడు.
నేను అనుకుంటా ఉంటే గొలియాతుని చంపేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటా. కానీ నాకు అక్కడ ఒక మాట ధైర్యం ఇచ్చింది. దావీదు తిరిగి రాగానే యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళి ఎవరు చూపించలేనంత ప్రేమ చూపించి స్నేహం చేసి ప్రాణ స్నేహితుడని భావించి ఆ విల్లుని ఖడ్గాని ఇచ్చేసి ఆ రోజే చెప్పేశాడంట, ఇక నుండి నీవు నేను ప్రాణ స్నేహితులము. స్తోత్రం చెల్లిద్దామా? యోనాతాను ప్రాణము దావీదు ప్రాణముతో కలిసిపోయింది, పెనవేసుకుపోయింది. ఏమనుకుంటాను, ఎందుకంత జరిగిందంటే నేను చేద్దాం అనుకుంటున్నా, మా నాన్న నన్ను వదిలిపెట్టట్లేదు, నా గురించి తెలిసి ముందుగానే కట్టేశాడు, నువ్వైనా చేసావు అని యోనాతాన్ని ప్రేమించాడేమో అనుకుంటా. సరే, ఇది నేను ఆధారం నా ఊహాగానం ఒకటి చెప్పాను అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ వాస్తవం ఏంటంటే ఆ మహాభక్తుడి జీవితం అండి నాకు ఎంత బాధ అనిపించింది అంటే, దావీదుని పట్టుకుని ఒకరోజు దావీదే రాజు అవ్వబోతున్నాడు, తన తండ్రి దావీదుని చంపబోతున్నాడు అని తెలిసిద్ది. దావీదుని పట్టుకుని చేతులు పట్టుకుని వాటేసుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు ఏడుస్తూ ఉంటాడు. నేను ఎదురు చూస్తూ ఉంటా, దావీదు ఒకవేళ నిజంగానే నువ్వు రాజు అయితే నాకు కూడా ఒక 2 గోత్రాల మీద అధికారం ఏమైనా ఇస్తావా అని అడుగుతాడేమో అనుకుంటాను. కానీ అంటాడు, నేను చచ్చిపోతే దావీదు ఎరా నా పిల్లల్ని వదిలేస్తావా అని అడుగుతాడండి. ఇంకో చోట అంటాడు, అంటే వాళ్ళ స్నేహాన్ని చెప్పడానికి అరే అన్న మాట వాడే, కానీ అంతకంటే దావీదు గారిని అంత తప్పనే అర్హత నాకు లేదు. కానీ మరో చాట అంటాడు, దావీదు ఒకవేళ నేను మా నాన్న చచ్చిపోయిన తర్వాత నేను బ్రతుకున్నాను అనుకో, నువ్వు ఎలాగో రాజు అవుతావు కదా, నన్ను నీ కింద మంత్రిగా ఉంచుకుంటావా అని అడుగుతాడు. అసలు యువరాజు ఎవరు వాళ్ళిద్దరిలో? వాళ్ళిద్దరిలో రాజు తర్వాత రాజు అయ్యేది ఎవరు? యువరాజే కదా. యువరాజు ఎవరు? యోనాతాను యువరాజు అండి. రాజ్యానికి సౌలు తర్వాత అర్హుడు. ఇంకో మాట చెప్పాలంటే సైన్యములో యోనాతాను అంటే మంచి తెగింపు, భక్తి, ప్రేమ, విశ్వాసం కలిగిన వారు, విశ్వాస్యత కలిగిన చాలా మంది ఉన్నారు యోనాతాను పట్ల నమ్మకంగా ఉన్నవాళ్ళు. ఓ రోజు సౌలు మూర్ఖత్వంతో యోనాతాన్ని చంపేస్తానన్నప్పుడు సైన్యం అంతా తిరగబడిపోయారు, యోనాతాను మీద చేయి మాకు జాగ్రత్త అని అన్నాడు. అలాంటి యోనాతాను దావీదుతో మాట్లాడి మాటలు చూస్తుంటే అయ్యి కష్టం. అది మనుషులుగా నాకు తెలిసి నేనైతే ఆ పరిస్థితులు అలా మాట్లాడలేను ఏమో. ఇక ఆ పరిస్థితులు నేనైతే కొంచెం నాకు ఎలా మాట్లాడతాడు అర్థం కాదు అలాగా. కానీ ఎందుకు మాట్లాడాడో తెలుసా అలాగా? దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఏంటనేది తెలుసుకున్నాడు ముందే యోనాతాను. నా జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? మా నాన్న తర్వాత నేను రాజు అవడమా, లేకపోతే ఆయన ఏర్పరచుకున్న వారికి సహాయం చేయడమా? దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఒకరోజు సౌలుకి కోపం వచ్చిందండి. ఎంత కోపం వచ్చిందంటే కన్న కొడుకని కూడా చూడకుండా ఈట ఇసిరి కొట్టడంతో గోడలోకి వెళ్ళిపోయిందంట ఈట. అలా అబ్బాయి మీదకి ఇసిరేసాడు. ఎందుకంత కోపం? నీ కోసమే కదరా నేను ఎంత రాజ్యాన్ని సంపాదించింది, నీ రాజ్యాన్ని ఆడెవడో దోచుకెళ్ళిపోతాడు, నీకేమీ లేకుండా చేసేస్తాడు, నా పిల్లలు అనాథలు అయిపోతారని నేను ఎన్ని తిప్పలు పడతాడు, నువ్వు వెళ్ళి అడిగి సకరిస్తావేంట్రా అని కోప్పడిపోతున్నాడు. అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి అన్నం తినడం కూడా మానేశాడు యోనాతాను. వెళ్ళంటాడు, మా నాన్న నిన్ను ఎందుకు చంపేయాలనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెల్లిద్దామా? ప్రణాళిక తెలుసుకున్న వారి మాటలు అలా ఉంటాయండి. ప్రణాళిక తెలుసుకున్న వారి మాటలు అలా ఉంటాయి. దేవుని ఉద్దేశం ఏంటి అనేది గ్రహించాడు ముందుగానే. నేను ఒక మాట అంటాను, నేను అలాగ ఉండాలి ప్రభు, నేను ఇలాగ ఉండాలి ప్రభు, నేను అదైపోవాలి ప్రభు. ఇదే నీ జీవితం పట్ల ప్రణాళిక ఏంటి? ఈ మధ్య ఒక తండ్రి అన్నాడు, అందరూ ఇంజనీర్లు అయిపోయారు, మా అబ్బాయి కూడా ఇంజనీర్ అయిపోవాలి. మొన్న ఒక తండ్రి అంటాడు, అందరూ అమెరికా వెళ్ళిపోయారు, మా అమ్మాయి కూడా అమెరికా వెళ్ళిపోవాలి. అవన్నీ కాదు. నీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? అందరి జీవితాల పక్షాన ఉన్నట్టుగా నీ జీవితం పట్ల ఉండాలని, నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల దేవుని ఉద్దేశం మరొకలాగా ఉండవచ్చు. రాజకుమారుడు తర్వాత రాజు అవ్వాలి, కానీ యోనాతాను విషయంలో తర్వాత కాబోయే భక్తి పరుడైన రాజుని కాపాడే పాత్ర అయి ఉండాలని యోనాతాను దేవుడు ఎన్నుకున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యోనాతాను కాకపోతే దేవుడు మరొక మార్గంలో దావీదుని కాపాడేవాడేమో కానీ దావీదుని కాపాడడం విషయంలో దేవుడు ఎంచుకున్న మొదటి పాత్ర యోనాతానే.
నేను విశ్వాసంతో నమ్ముతున్న ఆ మహాభక్తిపురుణ్ణి ప్రభువు నన్ను పరిహరించి ఆ పరలోకంలో చేరే అవకాశం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా చూడగలుగుతాను అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నా. ఎందుకంటే చాలా ఆశ్చర్యం అండి. కానీ ఒక విషయం మనం గమనించాలి, మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? హల్లెలూయా. ఇంకొక మాట మనం గమనించాలి, జీవితంలో మనకి చాలాసార్లు నిస్సహాయతగా, నిస్పృహ, నిరాశగా అనిపిస్తుంది. నిరాశ ఎప్పుడు వచ్చింది? మనకు కావాల్సింది మనకు దొరకనప్పుడు, మనం చెప్పేది అర్థం చేసుకోలేని పరిస్థితులు అందరూ ఉన్నప్పుడు నిరాశ వచ్చేస్తుంది. కానీ నేను మాట అంట, మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం మనకు అర్థమైంది అనుకోండి, దేవుని ప్రణాళిక మనకు అర్థమైంది అనుకోండి, మనం ఇక నిరాశపడే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నిరాశ ఎప్పుడు ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అనుకున్నప్పుడే నిరాశ వచ్చింది. ఓహో, ఇది నా జీవితంలో లేకపోవడమే దేవుని చిత్తం కాబోలు. ఓకే, వెంటనే సమృద్ధి వచ్చేస్తుంది, సంతోషం వచ్చేస్తుంది. పౌలయ్య గారు ఎంతో మంది మీద చేతులేసి, ఒక్కసారి ఆయన నీడ తగిలి బాగుపడిపోయిన వాళ్ళు ఉండారు, చేతి రుమాలు తగిలి బాగుపడిపోయిన వాళ్ళు ఉండారు. కానీ ఎన్నోసార్లు ప్రార్థన చేశాడంట. ఆయనలో ఏ బలహీనత ఉందో మనకు తెలియదు. కానీ కొంతమంది అంటారు, కొంతమంది వ్యాఖ్యాతలు అనే మాట ఏంటంటే ఆయనకి తలలో ఏదో బలహీనత ఉందని అంటారు. ఏ బలహీనత ఉందో తెలియదు. బలహీనతలో కృప దయచేయ, నన్ను కాపాడు, నన్ను స్వస్థపరిచేయ ఎన్నోసార్లు అడిగాడంట. ప్రభు అన్నాడంట, నా కృప నీకు చాలు. హల్లెలూయా. ఆ బలహీనత, ప్రభు నన్ను స్వస్థపరి, ఎంతోమంది స్వస్థపరిచాను కదా, నేను నన్ను ఎందుకు స్వస్థపరచట్లేదు? ఆయన విషయంలో ఆ బలహీనతతో ప్రభు ఉంచాలనుకున్నాడు ఆయన్ని. దాని గురించి చెప్పాలంటే మరొకసారి నేను మాట్లాడతాను. కానీ మన జీవితం పట్ల ప్రభువు ప్రణాళిక ఎలా ఉందో గుర్తించగలుగుతున్నామా అనేది ముఖ్యమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా గుర్తించగలుగుతాం పాస్టర్ గారు అంటే 2 మాటలు చెప్తాను. ఒకటి ప్రార్థన చేసి ప్రభు మాట ద్వారా, దర్శనము ద్వారా, వాక్యము ద్వారా దేవుని కృపను బట్టి తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. రెండవదిగా, ప్రభువు నడిపించే మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు, ప్రార్థనాపూర్వకంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఏ మార్గములో అయితే మనకి ప్రేరేపణ ఇచ్చి నడిపిస్తున్నాడో ఆ రకముగా మనం దేవుని ప్రణాళికను తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నష్టం కలగొచ్చు కొన్నిసార్లు, కానీ బాధపడకూడదు. దేవుని కృప పైన ఆధారపడదాం. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అదొకసారి ఆఫ్ చేయండి. ఒక చిన్న మాట ప్రార్థన చేయబోయే ముందుకు వచ్చిన మాట మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను.